మేషరాశి వారికి అనుకూలం, వ్యాపారంలో లాభాలు కూడా ఉండే అవకాశం ఉంది. వృషభ రాశి వారి ఉద్యోగంలో అభివృద్ధి, మిథున రాశి వారికి అనుకోని ప్రయాణాలు, సప్తాస్వరథమారూఢాం ప్రచండం కశ్యపాత్మజం శ్వేతపద్మధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం. భక్తివర్ణ ప్రేక్షకులకు శుభోదయం. 2/8/2026 స్వస్తి శ్రీ చాంద్రమానం శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయనం గ్రీష్మ ఋతువు ఆషాఢమాసం కృష్ణపక్ష చవితి ఆదివారం. చవితి రాత్రి 9:10 వరకు. నక్షత్రం పూర్వాభాద్ర నక్షత్రం రాత్రి 8:44 వరకు. దుర్ముహూర్తం అయితే ఈరోజు సాయంత్రం 4:47 నుండి 5:38 వరకు. సూర్యోదయం 5:42, సూర్యాస్తమయం 6:30. అమృత గడియలు మధ్యాహ్నం 12:34 నుండి 2:12 వరకు. రాహుకాలం సాయంత్రం 4:30 నుండి 6 గంటల వరకు రాహుకాలం. శుభ సమయం ఉదయం 6 గంటల నుండి 7 గంటల వరకు శుభకాలం. ఉదయం మధ్యాహ్నం 2:30 నుండి 3:40 వరకు శుభకాలం. అతిగండ యోగం రాత్రి 10:36, భవ ఉదయం 9:19, బాలువ రాత్రి 9:10. అలాగే ఈరోజు దినారంభ చక్రంలో ముందుగా మేషరాశి వారికి అనుకూలం, వృత్తిలో అయితే ప్రోత్సాహం, వ్యాపారంలో లాభాలు కూడా ఉండే అవకాశం ఉంది. వృషభ రాశి వారి ఉద్యోగంలో అభివృద్ధి, ధనాదాయం పెరిగే అవకాశాలు ఉన్నాయి. మిథున రాశి వారికి ధన వ్యయము, అనుకోని ప్రయాణాలు, విందు వినోదాలు. కర్కాటక రాశి వారి బంధువులతో విరోధాలు, కోపతాపాలు, కొంచెం నష్టం కూడా ఉండే అవకాశం ఉంది. దానివల్ల సింహరాశి వారి వివాహాలు, శుభకార్యాలు కలిసి వచ్చుట, మానసిక ఆనందం. కన్యారాశి వారి వృత్తి ఉద్యోగాల్లో వ్యతిరేకతలు, మాట పట్టింపులు ఉండే అవకాశాలు ఉన్నాయి. తులారాశి వారి ఆదాయం విషయంలో అనుకూలతలు, ప్రయాణ బడలికలు ఉన్నాయి. వృశ్చిక రాశి వారి వ్యాపారంలో ముందడుగు, కొత్త పనులకు శ్రీకారం చుట్టే అవకాశం. ధనుసు రాశి వారు ఏ రంగంలో వారికైనా ఈరోజు చాలా అనుకూలంగా ఉంది. ధనయోగం, ఆనందంగా ఉండగలుగుతారు. మకర రాశి వారి తలసిన పనులన్నీ కూడా పూర్తవడం, నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి, శుభవార్తలు వినుట. కుంభరాశి వారి కార్యములు పూర్తి కాక చికాకు, ఖర్చులు కూడా పెరిగే అవకాశం ఉంది. మీనరాశి వారికి ధనవృద్ధి, ప్రయాణ సౌఖ్యం, దేవాలయ దర్శనాలు, ధన సమృద్ధి. ఈరోజే సంకష్టహర చతుర్థి. విఘ్నాలు ఏమన్నా ఉంటే, మన పనులు కాకపోతూ ఉంటే గణపతి ఈరోజు చక్క సంకష్టహర చతుర్థి వ్రతాన్ని ఆచరిస్తే సకల విఘ్నాలు కూడా తొలగి సకల విజయాలు కూడా కలుగుతాయి. కాబట్టి సంకష్టహర చతుర్థి వ్రతాన్ని ఆచరించి తరించండి.